ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి హర్షవర్ధన్, సల్మాన్ ఖాన్లను అదుపులోకి తీసుకుని 5,92,000 విలువైన 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ జగన్ చెప్పారు. వీరిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. బాధితులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 12th నాడు జనవరి 12వ తారీఖు నాడు సంక్రాంతి గురించి అని చెప్పి పెద్దపల్లి వాళ్ళ గ్రామానికి వెళ్లడం జరిగింది. మధ్యలో ఒకసారి జనవరిలో 25th నాడు అట్లా వచ్చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న ఫిబ్రవరి 25th అట్లా వచ్చి వాళ్ళు ఐటమ్స్ అన్ని చూసుకుంటే వాళ్ళ యొక్క ఇంటికి లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి దొంగలు వెళ్లి ఐటమ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అందులో HP ల్యాప్టాప్, 8 వాచ్లు, ఒక రింగు, 2 మొబైల్స్, ఒక స్పీకరు, 3.5 గ్రాముల గోల్డ్, 45 తులాల సిల్వర్ వెయిట్ మిల్టెడ్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్లి పల్సర్ బైక్ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము మా యొక్క DI ఆధ్వర్యంలో క్రైమ్ టీము వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎవరు వచ్చిన వాళ్ళ ఫుటేజ్ల ద్వారా వాళ్ళను ట్రేస్ చేసి వాళ్ళ యొక్క నేటు మన అందులో కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఇతను హర్షవర్ధన్ ఉంటాడు, నాచారంలో బాబానగర్ లో సల్మాన్ ఖాన్ ఉంటాడు. వీళ్లను ట్రేస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళను తెలుసుకుని ఆ ఫోటోల ద్వారా వాళ్ళకు వచ్చిన ఫోటోల ద్వారా వాళ్ళను పట్టుకుని వాళ్ళ దగ్గర విచారించి వాళ్ళ ద్వారా ఈ ఐటమ్స్ అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళను కోర్టుకు పంపించడం జరిగింది. ఏదో మధ్యలో జరిగిండొచ్చు అందాదా వీళ్ళు ఇంట్లో వాళ్ళు 12th జనవరి నాడు జనవరి 12th సంక్రాంతికి బయలుదేరి మళ్ళీ జనవరిలోనే ఎండింగ్ లో వచ్చి ఒక 2 రోజుల నుండి చూసుకుని వెళ్ళిపోయాడు. ఆ టైంలో గమనించలేదు, లోపల పెట్టిన ఈ ఐటమ్స్ అనేది మనం గమనించలేదు. 1 డే 2 డే వెళ్ళి వాళ్ళైతే మళ్ళీ అర్జెంట్ ఉందని మళ్ళీ వెళ్ళిపోయి ఫిబ్రవరి ఎండింగ్ లో మళ్ళీ వచ్చినారు. అప్పుడు చూసుకున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం 25th నాడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ పేజ్ చేసిన తర్వాత మొన్న రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ సల్మాన్ ఖాన్ యొక్క వాళ్ళను ఎవరైతే ఇంతకుముందుకు A1 హర్షవర్ధన్ అనే వ్యక్తి 9 కేసులలో ఇంతకుముందుకు పాత నేరస్తుడు 9 కేసులలో అతను జైలు కూడా పోయించినాడు. కుషాయగూడ కేసులో, మల్కాజ్గిరి, నాచారం ముప్పల్ కేసులలో కూడా, తుర్కపల్లి కేసులో కూడా ఒక కేసులో